నమస్తే స్వర్ణ గారు. సార్ పురుషోత్తం సార్, ఈరోజు మనం చూడొచ్చు జడా శ్రవణ్ గారు అప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో వాలంటీర్స్ పైన, దానికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన ప్రకటన ఆధార రహితమైంది. హ్మ్. నిజానికి అంగీకార యోగ్యమైంది కూడా కాదు. ఎందుకంటే ఆడపిల్లల యొక్క చిన్న బిడ్డల యొక్క అపహరణ ఆయన చెప్పింది. అంటే మిస్సింగ్ ని అపహరణగా మార్చేశాడు. అపహరణ వేరు, మిస్సింగ్ వేరు. ఒకటి ఆ సందర్భంగా నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించారు. దీనికి కారణం వాలంటీర్లుగా మార్చేసినారు. నిజానికి రెండు చాలా అభ్యంతరకరం. ఎందుకంటే మిస్సింగ్ కేసులు భారతదేశ వ్యాప్తంగా ఆడబిడ్డల మిస్సింగ్ కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇది దురదృష్టకరం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా యుగం పెరగడం, చీటికి మాటికి గొడవలు వస్తే కూడా షార్ట్ టెంపర్లో వెళ్ళడం. దీంతో పాటు గతంలో అమ్మాయిల పైన ఏదైనా కేసు జరిగితే రిజిస్టర్ చేయడానికి కొంచెం భయపడేవాళ్ళు. అమ్మాయి యొక్క వ్యక్తిత్వం, భవిష్యత్తు పెట్ట. ఇప్పుడు రాను రాను చైతన్యం పెరిగి కేసు పెడితే కదా వచ్చేదని రావడం. ఆంధ్రప్రదేశ్లో దిశ పోలీస్ స్టేషన్ రావడం వల్ల మహిళా పోలీస్ స్టేషన్ పెరగడం. అంటే ధైర్యంగా వచ్చి చెప్తారు కదా ఆడపిల్లలు ఒక తన బాధని. ఇట్లాంటివన్నీ పెరగడం, వాలంటీర్లు ఉండడం కూడా వాళ్ళ కేసు రిజిస్టర్ అయ్యి తొందరగా రికవరీ కావడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ రీత్యా దేశవ్యాప్తంగా అమ్మాయిలకి మిస్సింగ్ కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. అయితే భారతదేశంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో రికవరీ శాతం బాగుంది. దాదాపు 90% ఎంతో మన హోంమంత్రి చెప్పారు. ఇది ఒక ఫ్యాక్ట్ అయినప్పుడు ఈయన మిస్సింగ్ కేసులు ఏదైతే రిజిస్టర్ అయినాయో 30,000 20,000 అవన్నీ ట్రాపింగ్ కేసులు అని చెప్పేశాడు. అంటే అపహరణ కేసులు అని చెప్పాడు. దీనికి వాలంటీర్ల ద్వారా స్కెచెస్ చేసేసారు, విదేశాలకు సప్లై చేసేస్తున్నారని చెప్పేసినాడు. చాలా ప్రమాదకరమైంది, అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసినాడు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఆయన దీన్ని నిరూపించండి అని కేసు వేసేదానికి ఒక స్కోప్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నైతికంగా చెప్పాలి, చట్టబద్ధంగా చెప్పాలి. ఆ రోజు చెప్పింది అబద్ధమా, నిజమైతే ఈ రోజు ఏం చేస్తున్నారు, అబద్ధమైతే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం. నో డౌట్ హోంమంత్రి గారు మొన్న చేసిన ఆన్సర్ ప్రకారమే మిస్సింగ్ వేరు, ట్రాపింగ్. ఆయన ఉమెన్ ట్రాపింగ్ గా మార్చేసినాడు మిస్సింగ్ కేసుల్ని. దానికి వాలంటీర్ల మీద నెత్తిన రాళ్ళు వేసేసినాడు. ఇది చాలా ప్రమాదకరమైంది, అభ్యంతరకరమైంది. ఆ రోజు చెప్పాం, బట్ ఈ రోజు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సార్, మరి అలా అనుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన కేసును రైట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేసేసుకుంది రైట్. అలా చేయొచ్చా? దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఖచ్చితంగా కేసు నోటీస్ ఇస్తారు కదా పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇట్లా వ్యాఖ్యలు చేయడానికి ఆధారాలు ఏమున్నాయి అని చెప్పి ఇప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాలు చూసే వాళ్ళు కేసు వేసారనుకోండి, మళ్ళీ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చు. ప్రజలకు ఎందుకు కదా మెసేజ్. ఇప్పుడు ఉదాహరణ రాజధాని కేసు ఉంది ఢిల్లీలో. రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది హైకోర్టు తీర్పుని. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, మాకు ఆ ఉద్దేశం లేదని. కానీ ఒక లీగల్ పాయింట్ ఉంది, అసెంబ్లీకి అధికారం ఉందా లేదా మళ్ళీ చట్టం చేసే అధికారం. దీనిపైన మళ్ళీ ఎవరైనా ఇంటర్ప్రిటేషన్ అయినంటే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జడా శ్రవణ్ గారు వెళ్ళినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా ఈ దీంట్లో ఇంప్లీడ్ అయ్యి ఒక మెసేజ్ వెళ్ళింది కదా, ఇన్ని వేల మందిని అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, నిరూపించండి అని చెప్పి వెళ్ళడం, లేకపోతే అట్లాంటి అబద్ధాలు చెప్పినందుకు తగిన యాక్షన్ తీసుకుందామని చెప్పేదానికి పోతే వెళ్తుంది. ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకునిందంటే ఇంకా వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, రెండు ఉప ముఖ్యమంత్రి వాళ్ళే. కాబట్టి అంటే వెళుతున్నారంటే భయపడుతున్నట్టు లెక్క కదా. వెనక్కి వెళ్తున్నారంటే ఆ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఆధార రహితమైనటివి అనే అనుకోవం లేకుండా ఉంటే వాళ్ళు ధైర్యంగానే ముందుకు వెళ్ళుంటారు. ఆధార రహితమైందే కాబట్టి ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలి. పవన్ కళ్యాణ్ నీకు ఏ ఆధారం ఉంది, కోర్టు నోటీస్ ఇస్తుంది కదా, అది లేదు కాబట్టి విత్డ్రా చేసుకొని వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సార్, ముఖ్యంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసము ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళ మంత్రులే ఈ లెక్కలన్నీ తప్పుడు లెక్కలుగా కూడా చూపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చూపించినవి మనం చూసాం. ఇది వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏపీ అప్పులకు సంబంధించి కావచ్చు, తిరుపతి లడ్డూకు సంబంధించి కావచ్చు. ఇప్పుడు అవన్నీ తప్పులు తడకగా ప్రజలను మభ్యపెట్టే, అంటే అధికారం కోసం మభ్యపెట్టే విధంగా మాట్లాడారు అని తేటతెల్లమైన నేపథ్యంలో ప్రజలే గ్రహించాలంటారా? లేకపోతే ఈ విధంగా ఇండిపెండెంట్ గా ఎవరైనా పిటిషన్లు వేస్తున్నప్పుడు దానికి సంబంధించి చట్టాలు ఏమైనా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అంటారా? రెండు అంశాలు. ఒకటి, ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు రెండు అంశాలు. ఒకటి, వాలంటీర్లకు సంబంధించినంత వరకు అమ్మాయిల మిస్సింగ్ కేసుల్ని అపహరణ కేసుగా మార్చేయడం,
తప్పు చెప్పారు అని సమాజం గుర్తించింది. ఆ రోజే చాలా వరకు సమాజం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు, ఎవరికన్నా అర్థం అవుతుంది అది. కాకపోతే ఆ రోజు మాట్లాడాడు. 2 అప్పులు, ఈ 2 తేలిపినాయి. ఉమెన్ ట్రాపింగ్ సంబంధించి అది కరెక్ట్ కాదని, అప్పులకు సంబంధించి వాళ్ళు చెప్పిన 14 లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు కాదు, 6,70,000 కోట్లు అధికార లెక్క, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ అష్యూరెన్స్ లేనేటివి వివిధ సంస్థలు అప్పులు, ఇవి తప్ప ఇంకేం లేవని అది వాళ్ళు కూడా చెప్పారు. ఆ రకంగా ప్రజలు తేట తెలవని ఇట్లాంటివి నంబర్ ఆఫ్ జరుగుతూ వచ్చాయనుకోండి, రేపు అలాంటి వ్యక్తులు, అలాంటి సంస్థలు, అలాంటి పార్టీలు నిజం చెప్పినా జనం నమ్మరు. ఈరోజు 2024 ఎన్నికల్లో మీరు కొన్ని చెప్పింది క్లియర్గా నెగిటివ్ అయింది అనుకోండి, అంటే వీళ్ళు ఆ రోజు కేవలం ఎలక్షన్లో కొన్ని ప్రజలు మభ్యపెట్టడానికో, ప్రజలు మెప్పు పొందడానికి కొన్ని అబద్ధాలు కూడా చెప్తాయి రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు చెప్తాయి, కొంత ఎక్కువ తక్కువ. కానీ అదే ప్రధానం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 10 స్లోగన్స్లో 10 హామీల్లో ఒక 6-7 హామీలు అమలు చేసి ఒక 2-3 హామీలు అమలు చేయకుండా ప్రజలు కొంచెం మభ్యపెడదాము అనేదాన్ని ప్రజలు ఒక రకంగా అర్థం చేసుకుంటారు. 10కి 9 అబద్ధాలు అనుకోండి, రేపు ఎప్పుడన్నా మీరు నిజం చెప్పినా, తర్వాత ఎన్నికల్లో నిజం చెప్పినా కూడా జనం నమ్మరు. అది గమనంలో పెట్టుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా. ఈరోజు తాత్కాలిక ఉండొచ్చు, భవిష్యత్తు ఒక రాజకీయ పార్టీ ఒకరోజు గెలిచిన తర్వాత మళ్ళీ శాశ్వతంగా మూసేసే పార్టీ కాదు కదా, అది ప్రజలు చూస్తారు. మీరంటే చట్టం వేసినప్పుడు రాజకీయ పార్టీలు ఎవరైతే కాంటెంపరీ ఇష్యూస్లో ఉంటారో దాంట్లో వాళ్ళు సీరియస్గా వెళ్తే మాత్రం చాలా సీరియస్ కేసు అవుతుంది. ఇప్పుడు ఉమెన్ ట్రాపింగ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు రియాలిటీ రెండింటిపైన తెగేదాకా లాగితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి. అట్లే శ్రీవారి లడ్డైనా ఇంకోటైనా నిజాలకు భిన్నంగా ఎవరు చేసినా అది ఖచ్చితంగా దోషులుగా నిలబడతారు. చట్టం ముందు కూడా ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేశారంటే ఖచ్చితంగా చట్టం ముందు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.